నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు వరుసగా సంచలన తీర్పులు వెలువరిస్తోంది. పోక్సో సెక్షన్ల కింద నేరారోపణలు రుజువైతే చాలు చట్ట ప్రకారం నిందితులకు గరిష్ట శిక్షలు ఖరారు చేయడానికి వెనకాడడం లేదు. శిక్షలు మాత్రమే కాదు, గరిష్ట జరిమానాలు, బాధితులకు పరిహారం విషయంలోనూ కోర్టు వెనకాడడం లేదు. పోక్సో కేసులో నిందితుడికి 32 సంవత్సరాల శిక్ష విధిస్తూ నల్గొండ జిల్లా పోక్సో కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన మైనర్ బాలిక తన తండ్రికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో 2022 సెప్టెంబర్ 17న నల్లగొండ జిల్లా ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. 19వ తేదీన వాటర్ బాటిల్ తీసుకురావడం కోసం ఆసుపత్రి బయటికి వెళ్లిన మైనర్ బాలిక తిరిగి రాలేదు. దీంతో మైనర్ బాలిక బాబాయ్ 2022 సెప్టెంబర్ 20న నల్లగొండ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సీరియస్ గా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నల్గొండ మండలం పాన్గల్కు చెందిన గురిజాల చందు మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి తీసుకువెళ్లినట్లు గుర్తించారు. ఆమెను కిడ్నాప్ చేసిన చందు ఆ తర్వాత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు, మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు నిందితుడు గురిజాల చందు. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 10, 2022 మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం, కిడ్నాప్, బాల్య వివాహం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 11, 2022న నిందితుడిపై ఛార్జ్ షీటు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. విచారణలో భాగంగా 24 మంది సాక్షులను విచారించిన పోక్సో కోర్టు నిందితుడు గురిజాల చందుపై నేరారోపణలు రుజువు కావడంతో 32 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేసింది. పోక్సో చట్టం కింద నేరం రుజువు కావడంతో 20 సంవత్సరాల శిక్ష, మైనర్ బాలికను బాల్య వివాహం చేసుకున్నందుకు బాల్య వివాహాల నిషేధిత చట్టం 2006 సెక్షన్ 9 కింద 2 సంవత్సరాల శిక్ష, మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసినందుకు మరో 10 సంవత్సరాల శిక్ష, మొత్తం 32 సంవత్సరాల శిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అయితే శిక్షలన్నీ ఏకకాలంలోనే అమలవుతాయని న్యాయమూర్తి తన తుది తీర్పులో పేర్కొన్నారు. అంతేకాదు, నిందితుడికి 75,000 రూపాయల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు జడ్జి జస్టిస్ రోజారమణి తీర్పులో పేర్కొన్నారు.